మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో ఎవ్రీవన్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఈ సామెత వింటుంటాం. బట్ ఒకే జ్యూస్తో చాలా ప్రయోజనాలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 ప్రయోజనాలండి. ఆ 4 ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఏంటి? ప్రతి ఒక్కరూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు. వెయిట్ లాస్కి ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్ గ్లోగా హెల్దీగా ఉండాలనుకుంటారు. ఎస్, అది కూడా ఈ జ్యూస్ వల్ల అవుతుంది. అలాగే చూసుకుంటే కనుక డయాబెటిక్ ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం, ఎక్కువ మందిలో చూస్తున్నాం. డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉండాలి అనుకుంటారు. అది కూడా ఈ జ్యూస్ ద్వారా అవుతుంది అంటున్నాం. మరీ ముఖ్యంగా వెయిట్ లాస్. ఎస్, వెయిట్ లాస్ కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. ఏమిటి ఆ ఇంగ్రీడియంట్స్ అంటే మన కళ్ళ ముందే ఉన్నాయండి. కుకుంబర్, టమాటో, కాకరకాయ. దీనివల్ల బరువు ఎలా తగ్గుతారు, స్కిన్ గ్లో ఎలా అవుతుంది, హెయిర్ ఫాల్కి ఎలా కంట్రోల్ అవుతుంది, అలాగే వెయిట్ లాస్, ఇవన్నీ డీటెయిల్స్ సార్ తెలియజేస్తారు. రైట్ నో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మరియు యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ వర్ణ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇవి తింటూ ఉంటాం సార్, ఇదంటే చాలా భయం సార్. బట్ ఇన్ని ప్రయోజనాలు అని చెప్పారు. డెఫినెట్ గా మేము యాడ్ ఆన్ చేసుకుంటాం సార్, రెగ్యులర్ గా మార్కెట్ నుంచి తెచ్చేసుకుంటాం సార్. బట్ ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఏమిటి ప్రయోజనాలు, ఆ ప్రయోజనాలు ఏ విధంగా కూడా అందరికీ సెట్ అవుతాయి తెలియజేస్తారా సార్? బేసిక్ గా ఇందులో ఉన్న ఒక మ్యాజిక్ ఏంటంటే, మామూలుగా మనం డయాబెటిక్ వాళ్ళకి కాకరకాయ జ్యూస్ తాగమంటాం. ఈవెన్ వెయిట్ లాస్ లో కూడా కాకరకాయ జ్యూస్ ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్ గ్లో కూడా కాకరకాయ జ్యూస్ ఉపయోగపడుతుంది. బట్ ఇందులో ఒక మ్యాజిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇంత ఓపెన్ గా చూసి చెప్తున్నాం, కానీ ఒకవేళ ఈ ప్రిపరేషన్ లేకుండా థర్డ్ పర్సన్కి ఎవరికన్నా జ్యూస్ ఫైనల్గా అయిన తర్వాత డైరెక్ట్ జ్యూస్ ఇచ్చి తాగమంటే అసలు వాళ్ళకి కాకరకాయ వేసామన్న విషయం చెప్పేంతవరకు తెలియదు. అవునా సార్? దట్ ఈస్ అ బ్యూటీ అండ్ దట్ ఈస్ అ మ్యాజిక్ ఆఫ్ దిస్ జ్యూస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనము ఓన్లీ కాకరకాయ కాకుండా దీంతో పాటుగా కీరా వేస్తున్నాం, ప్లస్ టమాటా వేస్తున్నాం. సో ఈ రెండు కలిపి ఈ పులుపుని డామినేట్ చేస్తాయన్నమాట. అసలు లిటరల్గా మీరు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మీరు తాగుతారు కదా, మీకు అప్పుడు అసలు ఇందులో ఏ మూలన కూడా, అసలు ఏ కార్నర్లో కూడా మనం కాకరకాయ వేసాము, చేదు ఉంటుంది అనేది ఎక్కడ కూడా తెలియదు అనమాట. అండ్ అన్నిటికంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇది మనం ఈవినింగ్ తాగాలి. ఈవినింగ్ సార్? ఎప్పుడు అంటారు సార్? ఈవినింగ్ టీ టైం బదులు తాగేసుకోవాలంటే మీరు మీ ఈవినింగ్ మీల్కి ఒక 2 hours 3 hours బిఫోర్ డిన్నర్ బిఫోర్. రైట్. అంటే మనం మిగతా జ్యూసెస్ అన్ని కూడా మనం ఎర్లీ మార్నింగ్ అని చెప్పాము. ఇప్పుడు మీలాగా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పొద్దున్న లేచి నుంచి ఉరుగులు పరుగులో ఉంటారు. రైట్. సో ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్ళగానే మీ ఫుడ్ ప్రిపరేషన్ చేసే కన్నా ముందు ఈ జ్యూస్ చేసుకున్నారు అనుకోండి, మధ్యలో మీకు 1.5 hour గ్యాప్ వస్తుంది, హ్యాపీగా తాగేసుకోవచ్చు. మీకు అవకాశం ఉంటే ఆఫీస్ లో ఈవినింగ్ అలా చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా తాగేసుకోవచ్చు అనమాట. ఎలా అంటారు, ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వెయిట్ లాస్ కి, హెయిర్ ఫాల్ కి, ఏమి ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయి ఏంటి అంటారు? సో బేసిక్ గా ఏంటంటే, మన హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలన్నా, ప్లస్ మనకి వెయిట్ పెరగకుండా ఉండాలన్నా కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒకటి కీ రోల్ ప్లే చేస్తుంది. అదేంటో తెలుసా మీకు? తెలుసు. కాన్స్టిపేషన్. yes sir, yes. రైట్. అంటే మన బాడీలో వచ్చే ప్రతి డిసీజెస్ కి అన్నిటి కూడా మెయిన్ రీజన్ కాన్స్టిపేషన్. సో అంటే ఒకవేళ కనుక దీన్ని మీరు ఎంటీ స్టమక్ లో కనుక తాగితే, మనం కమోడ్లో ఎట్లా ఫ్లష్ అవుట్ చేస్తాం అట్లా మొత్తం స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అంతా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుంది అనమాట. సో ఇది మనం ఇక్కడ ఇండివిజువల్గా చేయకుండా ఈ రెండింటితో కలిపి తీసుకుంటున్నాం, దట్ ఈవినింగ్ తీసుకుంటున్నాం. కాబట్టి అంటే నేను ఇందాక చెప్పాను కదా, చాలా మంది అసలు మీరు చెప్పారనుకోండి, మీరు కాకరకాయ అన్నారనుకోండి, మళ్ళీ మీ ఇంటికి రారు. పొరపాటున నేను కాకుండా వేరే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మీరు పొరపాటున మీరు తాగుతున్నాం అని చెప్పినా, లేదా మీరు వాళ్ళకి పోసినా కూడా మళ్ళీ ఒకసారి ఆ వీధంబడ బైపాస్ అయిపోతారు, ఆ ఏరియా నుంచి బైపాస్ అయిపోతారు అనమాట. సో అలా కాకుండా మీరు ఈసారి నిజంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ తాగుతారు కదా, మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళకి మీరు ఏం చెప్పకండి, నేను ఒక మంచి గ్రీన్ జ్యూస్ చేశాను, హెల్దీ జ్యూస్ అని చెప్పండి. హ్యాపీగా తాగేస్తారు వాళ్ళు, అలాగే వెళ్ళిపోతారు, అసలు తెలియదు అనమాట. ఒక 2 days తర్వాత చెప్పండి, అయ్యా నాయనా, బాబు లేదా అమ్మాయి, మీరు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇచ్చిన జ్యూస్ ఏంటో తెలుసా అని అప్పుడు పని చేశారనుకోండి, అప్పుడు పంచి పడుతుంది అనమాట. సో మనం ప్రిపరేషన్ అంత బిలీవబుల్ గా ఉంటుందా సార్? మీరు చూస్తారు కదా సార్, అంటే మీకు కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇది స్వీట్నెస్, ఇది కంప్లీట్ స్వీట్నెస్, అండ్ వెరాస్ దిస్ పులుపు. ఈ రెండు కలిపి ఈ చేదుని మొత్తం అనగదొక్కేస్తాయి అన్నమాట. చూద్దాం ఒకసారి టేస్ట్. నేను డెఫినెట్ గా మీ అందరికి చెప్పేస్తానండి. ఓకే సార్, యాడ్ చేసేద్దామా? రైట్. ఓకే, అంటే క్వాంటిటీ పర్ హెడ్ కి క్వాంటిటీ ఏమైనా ఉందా సార్?
పర్ హెడ్ క్వాంటిటీ అంటే ఏం లేదు, లేదు, casual గా. హ్యాపీగా తాగేసుకోవచ్చు. ఈవెన్ 1 లీటర్ కూడా తాగేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. టమాటో కొంచెం Yes. పండిన టమాటో రైపన్ మంచి మన కంట్రీ నాటు టమాటా అంటాం కదా, దాంట్లో కొంచెం జ్యూస్ పల్ప్ ఎక్కువ ఉంటుంది. అది మీరు ఆ బెంగళూరు టమాటా అలాంటి 100% టేస్ట్ కూడా ఉండదు, పులుపు పులుపు కూడా కూడా ఉండదు ఉండదు. కాబట్టి Yeah. సో కొంచెం క్వాంటిటీ టమాటో అండి. రైపన్ కంట్రీ రైపన్ కంట్రీ రైప్ అండ్ టమాటో. ఓ కాకరకాయ అందరికి ఇష్టం కదా అండి. చెప్పకండి. చెప్పకుండా చూస్తున్నారు కదా సార్. కాకరకాయ ఎస్, మీ గెస్ట్లకు మాత్రం రివీల్ చేయకండి, జ్యూస్ చేశాక ఒక 2 days తర్వాత చెప్పండి. సో కాకరకాయ, క్యూకంబర్, కుకుంబర్, ఇది డెఫినెట్ గా సమ్మర్ లో అందరి ఇంట్లో ఉంటుంది, రెగ్యులర్ గా అన్ని సీజన్స్ లో కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. హెల్దీ, వెయిట్ లాస్ కి ఇది కూడా బాగా హెల్ప్ అంటారు కదా సార్. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఫేస్ గ్లో వస్తుంది. గ్లో. సో Fine. కీరా ఓన్లీ 3 ingredients బట్ 4 Water. బెనిఫిట్స్. కొంచెం వాటర్ యాడ్ water. చేద్దామా సార్? సో 4 ఇంగ్రీడియంట్స్ 4 సాల్ట్ కానీ జీరా పౌడర్ ఇంకేమైనా అక్కర్లేదు, అవసరం ఏమీ లేదా సార్? పక్కా అక్కర్లేదు. సార్. రైట్, మీరు కావాలంటే యాడ్ చేసుకుంటే, బట్ న్యాచురల్లీ నథింగ్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, సో జస్ట్ 3 ingredients అండి, మన ఇంట్లో డెఫినెట్ గా అవైలబుల్ ఉంటాయి. దీన్ని మిక్సీ పట్టేసుకొని వచ్చేస్తాను. యా, ఓవరాల్ గా జ్యూస్ ఇది అండి, చాలా హెల్దీ జ్యూస్ అండి. 4 రకాల ప్రయోజనాలు అని చెప్పుకున్నాం కదా. ఎస్, ఏం లేదండి, మిక్సీ జార్ లో టమాటో, కీర దోసకాయ, కాకరకాయ ఈ 3 ఇవి యాడ్ చేసేసి జ్యూస్ చేసేసాను, వడబోసానండి. పల్ప్ అయితే అంతా కూడా తీసేసాం కదా సార్. అంటే మీరు పల్ప్ తో కూడా తాగొచ్చా తాగొచ్చు, సార్? పాసిబుల్, ఎందుకంటే దాంట్లో మీకు ఫైబర్ వస్తుంది. ఫైబర్ వస్తుంది. బట్ స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. ఫస్ట్ అయితే మీరు జ్యూస్ అడాప్ట్ అవ్వాలి. ఓకే, జ్యూస్ అడాప్ట్ అయిన తర్వాత మీరు మంచిగా కనుక ప్రాపర్ గా జ్యూస్ చేసుకుంటే కనుక ఆ పల్ప్ తో కూడా హ్యాపీగా తాగేసుకోవచ్చు. మీకు మంచి ఫైబర్ అనేది మీ పొట్టలో కలిపి. సో సాల్ట్ కానీ పెప్పర్ ఏం కూడా యాడ్ చేయలేదండి. చాలా చాలా బాగుంటుందని అయితే సార్ చెప్తున్నారు. నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉండబోతుందో చెప్తాను. బట్ సార్ ఏంటి సార్ ఇంకా ఏంటి బెనిఫిట్స్ అంటారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇది ఈవినింగ్ తీసుకోవచ్చు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఖచ్చితంగా ఈవినింగ్ అనేది సార్. ఈవినింగ్ తీసుకోవాలి. ఓకే, అండ్ ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళకి అండ్ సమ్మర్ లో డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి చాలా ఇంప్రూవ్ అవుతుంది. చెప్పుకున్నాం కదా, మీలాంటి యాంకర్స్ కి మంచి ఫేస్ గ్లో వస్తుంది. యా, యా, సో హెల్దీ అండ్ ఈవెన్ హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, హెయిర్ స్ట్రాంగ్ అవ్వడం కోసం, వాల్యూమ్ మంచిగా ఉండడం కోసం. అండ్ డయాబెటిక్ కి ఏ విధంగా అంటారు అంటే ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉంటుందా? స్పైక్ ఒక వీడియో అంటే ఒక ఛానల్ కి మనం వీడియో తీసినప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఒకతను తాగాడు అనమాట. 1 month 30 days తాగాడు. 230 ఫాస్టింగ్ షుగర్ 120కి వచ్చింది. తను స్వయంగా నాకు కాల్ చేసి చెప్పాడు అనమాట. సో ఆబ్వియస్లీ మెడిసిన్ డోసేజ్ తగ్గిపోతుంది. సో షుగర్ పేషెంట్స్ అయితే హ్యాపీగా తాగేయచ్చు. లేడీస్ హెయిర్ కోసం, హెల్దీగా స్కిన్ గ్లోగా ఉండడం కోసం, అండ్ వెయిట్ లాస్ అందరూ అవ్వాలి అనుకుంటారు. సో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన డ్రింక్ ఏదైనా ఉందా అంటే ఇదండి. ఒకే దెబ్బకు 4 బెనిఫిట్స్ అనమాట. ఎస్ సార్, టేస్ట్ చేసేద్దాము. కాకరకాయ కాబట్టి మీలో ఈ పాటికి చాలా మంది ఆలోచిస్తారు ఎలా ఉండబోతుందా టేస్ట్ అని. టాపిక్ తీయకండి సార్. టేస్టింగ్ టైం. వావ్, నిజంగా ఏ కార్నర్ లో కూడా మీకు అసలు తెలియట్లేదు. ఎస్ ఎస్ Right, ఎస్, చాలా achieved. బాగుందండి. Yeah. పిల్లలకి ఇచ్చేసినా కూడా అసలు హ్యాపీగా తాగేస్తారు. కిడ్స్ కి ఇవ్వచ్చా సార్? లైక్ చెప్పాలంటే అందరూ. ఎగ్జాక్ట్ షుగర్ కేన్ జ్యూస్ తాగిన అలా Exactly. అనిపిస్తుంది. Exactly. కలర్ కానీ Yeah. టెక్స్చర్ నాలికకి తగులుతూ ఉంటుంటే. వావ్, పులుపు, టమాటో, కీర దోసకాయ సాఫ్ట్ గా, మంచి స్వీట్ గా, అండ్ కాకరకాయ వేసామని తెలియట్లేదు. నిజంగానే సార్ చెప్పినట్టు బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్. ఒక్క గ్లాస్ తో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు సార్? 250 ml హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకే, ఎన్ని డేస్ లో రిజల్ట్స్ గమనించవచ్చు సార్? ఎందుకంటే 30 days కన్సిస్టెన్సీ ఎవరు చెప్పాను కూడా కదా. మెయింటైన్ చేయరు సార్. చెయ్యాలి, చేస్తే మీకు 30 days లో అని చెప్పాను కదా. రీసెంట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో 30 days మీరు చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ని మీరు మా కామెంట్ లో తెలియజేయండి. తప్పకుండా డెఫినెట్ గా అండి. సార్ చెప్పినట్టు జస్ట్ 3 ingredients తో మస్ట్ అండ్ షుడ్ గా ఇమీడియట్ గా వీలైతే ఇప్పుడే ట్రై చేసేయండి. చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ఫుల్ గా అని విన్నాం కదా వీడియో ద్వారా. ఒకసారి ట్రై చేయండి, హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అద్భుతమైన డ్రింక్ ఒక్కసారి చేసుకుంటే ఎన్ని రకాల బెనిఫిట్స్ సార్. ఇంత షార్ట్ అండ్ స్వీట్ హెల్దీ బ్యూటిఫుల్ రెసిపీని మాకు మా వ్యూయర్స్ కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.